హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు పజ్జొన్న రవ్వతో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. ఇడ్లీ పప్పుని అంటే మినపప్పుని ఒక గ్లాస్ పప్పు తీసుకొని దానికి 3 గ్లాసుల రవ్వను తీసుకోవాలి. పప్పుని నానబెట్టుకొని కడుక్కొని రుబ్బుకోవాలి. తర్వాత దీన్ని కూడా కడుక్కోవాలి. రవ్వని కూడా కడుక్కున్న తర్వాత ఈ రవ్వని పిండిలోకి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నటువంటి పిండి ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఓవర్ నైట్ అలా బయటే ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత తెల్లారి మనకి ఇడ్లీ పిండి రెడీ అవుతుంది. ఈ విధంగా ఇడ్లీలు వేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగో ఈ విధంగా తయారవుతాయి ఇడ్లీలు. దీనికి ఈ ఇడ్లీలకి సాంబార్ కానీ లేదు అంటే కనుక పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ వేసుకుని తింటే బాగుంటుంది. ఇవి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.